అవమానం ఈజ్ ఈక్వల్స్ టు అజ్ఞాతం. వినడానికి వింతగా ఉంది కదా, కానీ జపాన్ లో ఇది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. జపాన్ లో ఎవరైనా సరే వాళ్ళ అప్పుల వల్ల, వాళ్ళ రిలేషన్స్ వల్ల, వాళ్ళకి ఏదన్నా అవమానించో, ఏదైనా ఇబ్బంది ఫీల్ అయ్యి ఎక్కువ మానసికంగా క్షోభపడితే వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని జోత్సు అంటారు. అంటే డిసప్పరెన్స్, వాళ్ళు మాయమైపోతారు. ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోయి వాళ్ళ కొత్త ప్రపంచం, అంటే వాళ్ళ పేర్లు, ఊర్లు అన్ని మార్చేసుకుని ఒక కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. ఇదే మూవీ స్టోరీ కాదు, నిజంగా జరుగుతుంది జపాన్ లో. దీన్ని కూడా హెల్ప్ చేయడానికి కొన్ని కంపెనీస్ ఉంటాయి. వాటి నైట్ మూవింగ్ కంపెనీస్ అంటారు. రాత్రి ఉదయం చేస్తూ వీళ్ళు రాత్రిలో మాత్రమే పని చేస్తారు, పగళ్ళు పని చేయరు. ఎవరెవరైతే ఇట్లా మూవ్ అయిపోదాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇలా ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడ హెల్ప్ చేస్తారు. ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఆ కంపెనీలు సుమారు $500 నుంచి $2,000 దాకా ఛార్జ్ చేస్తాయి. ఎవరైనా మనిషి నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ కుటుంబానికి కానీ, ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ అధికారులకి ఎవరికి ఏమీ చెప్పడు. వాడు సడన్ గా మాయమైపోతాడు. దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడ్డం, ఇబ్బందులు పడడం చాలా జరుగుతాయి. కానీ ఏం చేయలేము, ఇది లీగల్ జపాన్ లో. జపాన్ అనే కాదు, ఈ ప్రాక్టీస్ జర్మనీ, యుఎస్, రష్యా ఇలా కొన్ని దేశాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది ఏదో ఇండియాలో ఉంటే చాలా మంది స్టూడెంట్స్ నిజంగా మాయమైపోతారు భయ్యా. ఓకే, దీని మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.